ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాట్సాప్ యొక్క అమేజింగ్ ట్రిక్ ని చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం వాట్సాప్లో 3D రింగ్ టోన్స్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక ఈ 3D రింగ్ టోన్స్ ని చూశారనుకోండి నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. అయితే చూడండి ఆ 3D రింగ్ టోన్స్ మనకు ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అని నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి సౌండ్స్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మీకు నచ్చిన కేటగిరీని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్ గా ఇక్కడ మనకు ఆల్ రింగ్ టోన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. అది కూడా మనకు 3D లో మీకు ఎనిమల్ సౌండ్స్ కావాలా, లేదా బెల్ సౌండ్స్ కావాలా, లేదా మీకు బీప్ సౌండ్స్ కావాలా, ఎలాంటి సౌండ్స్ కావాలన్నా డైరెక్ట్ గా మన యొక్క వాట్సాప్ కి మనం చూస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ న్యూ సౌండ్స్ పైన ట్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకు అన్ని రింగ్ టోన్స్ ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన రింగ్ టోన్ పైన ఈ విధంగా ట్యాప్ అనేది చేసి ముందు మీరు వినాల్సి ఉంటుంది. మీరు విన్న తర్వాత చూసారా ఈ రింగ్ టోన్ నాకు నచ్చింది. విన్న తర్వాత సింపుల్ గా మీరు చేయాల్సింది ఏమి ఉండదు. సింపుల్ గా మీ యొక్క రింగ్ టోన్ గా మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఫోన్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. దీనిపైన ఇక్కడ లవ్ సింబల్ పైన ట్యాప్ చేసి ఈ ఫోన్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రింగ్ టోన్ చూడండి. దీనిపైన ట్యాప్ చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకోగానే ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్ గా అలో అనేది చేయండి. దాని తర్వాత రింగ్ టోన్ పైన ట్యాప్ చేయగానే ఆన్ ది స్పాట్ లో మీ యొక్క వాట్సాప్ కి రింగ్ టోన్ గా ఇదే సౌండ్ మీకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకు 1-2 సౌండ్స్ అని కాదు, చాలా రకాల సౌండ్స్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన సౌండ్స్ ని ముందుగా వినొచ్చు. విన్న తర్వాత సింపుల్ గా మీరు మీ యొక్క వాట్సాప్ కి రింగ్ టోన్ గా సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఇలాంటి రింగ్ టోన్స్ మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ కి సెట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మన యొక్క వాట్సాప్ కి ఈ విధంగా మీరు 3D రింగ్ టోన్స్ ని మీ యొక్క వాట్సాప్ కి సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.